దేవుని అవసరం తీర్చడానికి మీరు ఎంతమంది రెడీగా ఉండగలరు? ఒక అమ్మాయి చెప్పింది, అన్నయ్య దేవుడు నన్ను వాడుకుంటానని నాతో చెప్పాడు, కానీ ఒక్క నెల రోజులు మాత్రం దేవుడి పని చేయటం ప్రారంభించిన తర్వాత నాకు చాలా కష్టం అనిపించి చెప్పాను ప్రవ్వా, ఇంకొద్దు చాలు, ఇంకెంతకంటే నేను భరించలేను అని చెప్పిందంట అమ్మాయి. నన్ను ఏరా నీకు అంత కష్టం ఏమొచ్చిందిరా, నిజంగా దేవుడు వాడుకుంటే ధన్యురాలు కదా, గొప్పవారు దాని. ఏటనయ్యా అన్నం తినిచ్చేవాడు కాదు. ఏ అమ్మా అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేవాడు. వినపడేదట అమ్మాయికి దేవుని స్వరం. వెంటనే అమ్మాయి రెడీ అయిపోయి బైబిల్ పట్టుకుని, ప్రభా వెళ్ళమంటారా అంటే, కీర్తన వాచ్ను ఇదిగో ఇది యోహాన్స్ పత్రిక, ఇది ఇక్కడ 3-4 వచనాలు కనపడేవాడు. ఆ వచనాలు విని ప్రభా ఇవి వెళ్ళి చెప్పాలని సరే వెళ్ళనేవాడు. వెంటనే వాళ్ళ అమ్మగారు, అమ్మమ్మ టిఫిన్ తిందుకని రా అనగానే దేవుడు అనేవాడట, టిఫిన్ తర్వాత తిందుకని లేగనేవాడట. వాళ్ళ అమ్మేమో టిఫిన్ గురించి కేక, లోపలేమో దేవుడి కేక. ఏమని? నా పిల్లలు అవసరం ఉంది, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని. ఎంత తొందర చేసేవాడంటే ఆఖరికి ఆ అమ్మాయి నోట్లో పెట్టుకుందామని ప్రయత్నం చేస్తే కప్పు ఆ ప్లేట్ కింద పడిపోయేదట. ఎలాగో పడితే తినడానికి లేకపోయేది. సచ్చినట్టు లేచిపోయి, అమ్మ ఉండివే నేను వచ్చేస్తాను అర్జెంటుగా, నాకు వేరే పని ఉందని చెప్పేసి ఆ దేవుడు పంపినటువంటి ఆ ఇంటికి వెళ్ళి ఆ చెప్పాల్సిన మాటలు చెప్పేసి ఆ 4 రెఫరెన్స్లు ఇచ్చేసి దేవుడు ఇలా చెప్పమంటున్నాడు అని చెప్పగానే అరగంట మాట్లాడిన వెంటనే అక్కడ అనేవాడు దేవుడు, ఇంక నీ పని అయిపోయింది లేచిపోయినాడు. వాళ్ళేమో నీకు టిఫిన్ పెడతాం, నీ కాఫీ ఎడతాం, నీ టీ ఎడతాం అని కూర్చోబెట్టేవాడట. దేవుడు అనేవాడు, నీ పని లేదు ఇక్కడ లిగానేవాడు. అరగంట సేపు అయిపోయిన వెంటనే గాబరాగా సిస్టరు నేను వెళ్ళొస్తానండి చిన్న ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసి ఇలా లేచిన వెంటనే లోపల ఇంకో మాట వినపడేదట, ఇదిగో పలానా బ్రదర్ వస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన అక్కడ ఆగుతాడు, నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పు అని వినపడేదట. వెంటనే ఆ బైబిల్ ఆ మధ్యను చూసుకుని, ఇదేనా ఓకే ప్రభు అనుకుని తిన్నగా వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆ బ్రదర్ అక్కడ ఉంటాడు, ఈవిడ వెళ్తుంది, 7 వాచ్యం చెప్పుద్ది, మాట్లాడుతుంది. తీరా ఇంటికి వచ్చేటోటికి రాత్రి 6. ఇలాగ వాడుకోవడం మొదలెట్టాడు దేవుడు. ఏమంటే ఎంతమందికి ఇష్టం? మాట్లాడరు. మీకు ఎంతసేపు మాలాగా మా వెనకాతలు తిరిగితే ఆ సీకులు చిక్కీలు ఆ మటన్లో పెడతారు మీకు. మా వెనకాతలు తిరుగుతాం సేవ, మీకు కడుపులు పగిలిపోయేంత తినేసి పాస్టర్లో సేవ చేస్తున్నాం అనుకుంటారు. ఇది కాదు సేవ, అది. మొత్తానికి ఆ అమ్మాయి కొద్ది రోజుల్లోనే దేవుడు చెప్పిందట, దండం బాబు నీ సేవ వద్దు, నువ్వు నన్ను వాడుకోవడం బాగానే ఉంది కానీ నాకు బరువు తగ్గిపోతున్నాను, నాకు అంతా తేడా అయిపోతుంది, వద్దు ప్రవ్వా అని చెప్పిందట. వచ్చి నాతో చెప్తే నన్ను పిచ్చిదానా, కొన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దేవుని ఎంపికలో నువ్వు రావడం నువ్వు కోరుకొనని ఘనత. నువ్వు ఆశపడుతున్న దానికన్నా దేవుని సంకల్పంలో నువ్వు నిలబడటం నీ ఏర్పాటు కన్నా దేవుని ఏర్పాటు గొప్పది. అలా 2-3 సార్లకే మహా అయితే నువ్వు 2-3 నెలలకే నువ్వు ఇంత అయిపోయి ఉంటావు. కానీ దేవుని యొక్క పద్ధతికి అనుకూలమైన ఒక సేవకుడు గనక ఉంటే, నేను ఏర్పరచుకున్న నా సేవకుడైన దావీదు అని, మోషే అని, అబ్రహాం అని, ఇస్సాకు అని చెప్పి పేరు పెట్టగలిగినట్లు నీ గురించి రాబోతున్న తరానికి ఒక పేరు చెప్పేవాడు దేవుడు. ఎందుకమ్మా వెనక్కి వచ్చేసావు అని అంటే, అమ్మాయి చెప్పే కారణం నవ్వు వచ్చింది. ఏంటంటే, నా గ్లామర్ అంతా పోతుందన్న. నిజం చెప్పనా, దేవుడు నిన్ను ఒకవైపు వాడుకోవడం ప్రారంభిస్తే, దేవుని అవసరం తీర్చుకోవడానికి నిన్ను నడిపించడం నలగొట్టడం ప్రారంభిస్తే నీ రూపం మారిపోద్ది. నిన్నెవడు గుర్తుపట్టడు. నిన్నెవడు మనుషులు చూసి అపేక్షించగలిగినంతగా సొగసైనను సురూపమైనను ఆయనలో లేదంట. యేసులో ఏం లేదు. యేసు ఏమీ అందగాడు కాదు. మీరు పెట్టుకున్న మేకప్లు, పాస్టర్లు వేసుకున్న లైటింగ్లు, డెకరేషన్లు, నెత్తికి పెట్టుకున్న విగ్గులు ఉండవు యేసుకి. ఈజ్ అ వెరీ న్యాచురల్ పర్సన్. అతను చూసి అపేక్షించగలిగినంతగా గొప్పతనం ఏం కనపడదు ఆయనలో. నీ రూపం అలా మారుస్తాడు. బండ నీ మీద పడినప్పుడు నువ్వు షేప్ అవుట్ అయిపోతావు. నీ పిల్లిగడ్డాలు, నువ్వు వేసే పిచ్చి వేషాలు అలాంటివి ఏముండవు, అన్నీ మారిపోతాయి. నీ హృదయము మార్చేస్తాడు, నీ మనస్సు మార్చేస్తాడు, నీ రూపం మార్చేస్తాడు, నీ పోలిక మార్చేస్తాడు, నీ అంతరంగం మారిపోతుంది. అప్పుడు నీకు మిగిలేది ఏంటో తెలుసా? దేవుని అవసరత చూడగలిగే భారతప్త హృదయం, దుఃఖము కలిగిన హృదయం, దుఃఖముతో ఏడుపుతో ప్రభువా ఆ నశించిపోతున్న ఆత్మని ఎలా రక్షించాలి, నశించిపోతున్న ఆ కుటుంబాన్ని ఎలా లేవనెత్తాలి, జారిపోతున్న ఆ ప్రపంచాన్ని నేను ఎలా పైకి రక్షించాలి, అగ్నిలోనికి ఇలా జారిపోతున్న వాడిని ఎలా పట్టి లాగాలి అన్న దుఃఖం తప్ప నీకు అన్నం తిందామా, మంచినీళ్ళు తాగుదామా, ఆ బిర్యానీ తిందామా, ఆ ఊర్లు తిరుగుదామా, ఆ ప్లేసెస్లోకి వెళ్ళి ఆ సైట్ సీయింగ్ తిరుగుదామా, ఏముండవు. అవన్నీ మారిపోతాయి.